ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నామరి మోజే తీరనిది. నమస్తే అండి, నేను సునీతను. ఈ రోజున మనం గుత్తి వంకాయ మసాలా కూర చేసుకుందాం. పావు కిలో వంకాయలు అంటండి, ఇవి చిన్న చిన్నగా బుజ్జిగా బాగున్నాయి అన్నమాట. ఈ కాయతో ఉండని చెప్పి తీసుకొచ్చారు. వీటికి కావాల్సినవి మసాలా చూద్దాం ఇప్పుడు. మసాలా కూరకండి మామూలుగా అన్నీ మనం ఇలా వేసుకుంటేనే కూర కమ్మదనం ఉంటుంది. గ్రేవీలో గుప్పుడు పల్లీలండి, పచ్చివి, ఇవన్నీ వేపుకోవాలి. జీడిపప్పు అండి, ఈ కమ్మదనం కోసం నేను జీడిపప్పు యాడ్ చేశాను. ఇది అదర్ చాయిస్, మీ ఇష్టం అనమాట. జీడిపప్పు, నువ్వులండి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, స్పైసీస్ అండి, స్టార్ ఫ్లవర్ ఒకటి, 2 లవంగాలు, ఒక ½ ఇంచ్ దాల్చిన చెక్క, ఒక యాలుక, ఇలాచి అంటాం కదా అవి స్పైసీ కోసం. చిన్న ఉసిరికాయ అంత చింతపండు సరిపోతుందండి. ఈ గ్రేవీలో ఈ చింతపండు పులుసు పోస్తేనే మనకి ఆ బగరతనం పోతుంది అనమాట. రసం తీసుకున్న వాళ్ళైతే 2 స్పూన్లు వేసుకుని సరిపోతుంది. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి మనం. దీంట్లోకి కర్రీ కోసం అండి మామూలుగా ఇది మసాలాతో పాటు ఈ ఉల్లిపాయను టమాటాను కూడా మగ్గ పెట్టుకుని గ్రేవీలో కలుపుకోవడానికి అండి, మిక్సీ పట్టుకోవడానికి ఈ 2 మసాలా కోసం. ఇదేమో కూర స్టార్ట్ చేయడం, ఉల్లిపాయను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. వంకాయ ముక్కలు కోసుకునండి ఫస్ట్ మన నీళ్ళల్లో ఉప్పు వేసుకోవాలండి. ఈ వంకాయలనండి నేను శుభ్రంగా కడిగేసాను ముందే. ఇప్పుడు ఇవి మనం ఉప్పు నీళ్ళలో వేసుకోవడం కోసం 4 వైపులా ఘాటు ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకునండి లోపల పుచ్చుందేమోనని చెప్పి ఇలా విడదలు తీసి చూసుకోవాలన్నమాట. అది గింజలే. ఇలా కట్ చేసుకోవాలండి. 4 వైపులు ఘాట్లు పెట్టుకుని కాయ విడిలిపోకుండా కట్ చేసుకోవాలి. లోపల ఏమైనా పుచ్చుందా అని చూసుకోవాలండి. చూసుకొని నీళ్ళలో వేసుకోవడమే. ఇవన్నీ ఘాట్లు పెట్టేశానండి 4 వైపులా. నీళ్ళలో వేసుకుందాం. ఇవి మనం ఈ లోపల మసాలా దినుసులు అన్నీ వేపుకుందామండి. ఈ చింతపండు అండి మనం నీళ్ళల్లో వేసుకుని నానబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించండి, పాన్ పెట్టాను. పాన్లో ఈ పల్లీలు వేసేసుకుని వేపుకుందాం. ఇవి 300 వేగిపోయినాయండి. ఇంట్లో మనం ధనియాలు వేసేసుకుందాం. అవి కూడా వేసుకుందాం. ఈ స్పైసీస్ కూడా వేసేసుకుందామండి. ఇవి కూడా లైట్గా వేగాలి. జీడిపప్పులు వేసుకుందామండి. జీలకర్ర వేసేసుకుందాం. మసాలా అంతా వేగి కమ్మటి వాసన వస్తుంది. నువ్వులు వేసేసుకుందాం. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకుందామండి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి. ఒక ప్లేట్లో వేస్తున్నాను చల్లారటం కోసం. మసాలాలు తీసేసిన పాన్లోనేనండి 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 2 ఉల్లిపాయలు దుడిచాను కదండి, 1 ఉల్లిపాయ తీసుకుని పైని నేను అలా కట్ చేసేసాను. ఇవి వేపుకుందాం లైట్గా. పచ్చి ఉల్లిపాయ వేసేదానికంటే మసాలాలో ఇది హాఫ్ బాయిల్ చేసి వేస్తే కూర చాలా బాగుంటుందండి టేస్ట్. ఉల్లిపాయలు హాఫ్ బాయిల్డ్ అయినాయండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ఒకటి తీసుకున్నాం కదా, టమాటాని దాన్ని వేసేసుకుందాం. ఇవి కూడా కాస్త మగ్గాలండి. ఇవి హాఫ్ బాయిల్డ్ అయితే గ్రేవీ బాగుంటుందండి. మనం 1 నిమిషం మూత పెట్టుకుందామా, తీర్చొద్దామండి. ఇలా వేయటం వల్ల అండి టేస్ట్ బాగుంటుంది.
ఇలా మగ్గితే చాలండి. టమాటా ఇలా పెడితే గరిటె దిగాలి. దిగుతుంది కాబట్టి మనం తీసేద్దాం. దీన్ని కూడా ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకుందాం. ఇదే పాన్లోనండి నేను ఆయిల్ వేసేస్తున్నాను కర్రీ కోసం. కూర కోసం తగినంత ఆయిల్ అండి, నూనె వేసాను. ఆయిల్ కాగిందండి, మనం వంకాయలు పెట్టేసుకుందాం. ఇవి వేగాలి. సరే తీసి చూద్దామండి, కలుపుకుందాం. అన్ని కాయలను కలయి తిప్పుకోవాలండి. ఇవి కూడా పూర్తిగా మగ్గాలండి. చూద్దామండి. నూనెలో శుభ్రంగా మగ్గినాయి కదండి, ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇలా వేపడం వలన ఈ గ్రేవీలో ఉడికి చాలా బాగుంటాయండి, లోపల కంట మగ్గిపోయి. ఇలా అన్నీ తీసేసానండి నూనెలోంచి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే పాన్లోనండి నూనె ఉంది కదా, వంకాయలు తీసేసిన తర్వాత అదే నూనెలో ఈ ఉల్లిపాయలు వేసేసుకుని వేపుకుందామండి. మూత పెట్టేసుకుందామండి. వేగినాయి కదండి, ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందామండి. ఇది కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేపుకుందాం. వేగిపోయిన వాసన వస్తుందండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. చూడు పసుపు, ఒక స్పూన్ కారం అండి, ఫుల్ స్పూన్ తీసుకున్నాను, టేబుల్ స్పూను వేసేసుకుందాం. వేపుకుందాం. ఇందాక వేపుని అన్ని మిక్సీ పట్టేసేద్దామండి. ఇందాక వేపిన మసాలా దినుసులన్నీ ఇలా మిక్సీ పట్టుకొచ్చానండి. ఇప్పుడు వేసుకోవాలి. ఉల్లిపాయను టమాటా మగ్గ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఇవి కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకొస్తాను. ఇది కాస్త మనం వాటర్ పోసుకుందాం. ఇంకోసారి మిక్సీ పడదాం. పచ్చిమిర్చి ముందే వేయలేదండి, కాస్తున్నాను. ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఇవంతా వేసేసుకుందామండి. ఇది ఆనియన్స్ మొత్తం వేగాలన్నమాట. మిగతా ఉన్న మసాలా జార్లో నీళ్లు పోసేసాయండి, అవి కూడా పోసేసుకుందాం. ఇవి ఉడకాలి మసాలా అంతా. మూత పెట్టేసుకుందాం. సాల్ట్ వేసుకుందామండి, త్వరగా సరిపడా వేసుకోండి చూసి. సరే అంత చూద్దాం. నూనెలో వేపుకున్న వంకాయలని ఇప్పుడు ఈ గ్రేవీలో వేసేసుకుందామండి. ఇదంతా మసాలాలు ఉడకాలన్నమాట. గ్రేవీ దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. ఒకసారి మూత తెచ్చుకుని కలుపుకుందామండి. మసాలా వంకాయలు ఉడుకుతున్నాయి, తెర వేసుకుందాం. ఇందాక నానబెట్టేసాను కదండి చింతపండు, అది వేసేసుకుందాం. గుజ్జు తీసాను.
ఒకసారి కలయి తిప్పుకుందాం. కూర అంతా దగ్గరికి వచ్చే వరకు ఉంచుకుని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. కూర అంతా దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం. కాస్త కొత్తిమీర వేసుకున్నామండి. అలా తిప్పుకుని స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టేస్తున్నాను. ఆహా, వంకాయ అండి. ఎంతమందికి ఇష్టం ఉండదండి ఈ వంకాయ కూర అంటే, గుత్తి వంకాయ మసాలా కూర అంటే ఎంతమందికి ఇష్టం అండి. ఇవాళ పండగ అనమాట మా ఇంట్లో. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ మసాలా కూర రెడీ అయ్యిందండి. ఇది తిని చెప్పాలి, చూస్తే నోరు ఊరిపోతుంది. ఇది చికెన్ మటన్ కూడా పనికిరాదండి, అంత బాగుందా కదా. తింటే కూడా అంతే బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఉంటానండి, బాయ్.